బిగ్ బాస్ నుండి అయితే కాల్ వచ్చేసిందో. అయితే మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తాను. హలో నమస్తే వరకం మేడం, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఐడియాస్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ నేను షన్ను రియాక్షన్, బంగారు తల్లి రియాక్షన్ అయితే చూడాలి అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఏమి అనేసి. తనైతే చాలా చాలా బిజీగా ఉందన్నమాట. చూసేయండి ఏం చేస్తుందో. షీఈస్ వెరీ బిజీ అనమాట. ఎందులో బిజీ షన్నులు? సరే, నేను ఇప్పుడు ఒకటి అడగాలి నిన్ను, చెప్తావా? ఏం లేదు నాన్న, నాకు బిగ్ బాస్ నుండి ఫోన్ వచ్చింది. అమ్మ బిగ్ బాస్కి వెళ్ళిపోతుంది, 100 days అయితే రాదనమాట. అమ్మ విన్ అయ్యి వచ్చేస్తుంది. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా పాపను చూసుకొని హ్యాపీగా ఉండు. నిజంగా నాన్న? అమ్మ నీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్తుందా? ఏం చెప్తుంది అమ్మ నీకు? ఏం అబద్ధం చెప్తుంది? డబ్బులు లేదని అబద్ధం చెప్తుందా నువ్వు కొనుక్కోవడానికి అడిగితే? అంటే అప్పుడంటే నువ్వు హెల్తీ స్నాక్స్ తినవు, అది అన్హెల్తీ కదా అని అమ్మ చెప్తుంది. మరి ఇప్పుడు ఇందులో ఎందుకు చెప్తుంది? నిజంగానే నాన్న, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నాకైతే ఫోన్ వచ్చింది. వీడియో కోసం కాదమ్మా, నిజంగానే. వీడియో కోసం ఎవరన్నా ఇలా అబద్ధం చెప్తారా చెప్పు? నిజంగా షన్ను, నమ్ముతావా నమ్మవా? అయితే నేను నీతో మాట్లాడను. షన్ను, వెళ్ళాలా వద్దా? ఎందుకొద్దు? గట్టిగా చెప్పు. ఎందుకొద్దు? అదే ఎందుకు? ప్లీజ్. అన్నం ఎవరు పెడతారా? అన్నము అవ్వ చేసి పెడుతుంది, నాన్న ఉంటాడు. చెల్లిని చూసుకొని హ్యాపీగా ఉండు నాన్న కొద్ది రోజుల. నాన్న చేను కడిపి మళ్ళీ వచ్చేస్తాడులే, అవ్వ దగ్గర ఉండండి, ఓకేనా? బంగారు మళ్ళీ ఎందుకు రాడు? కొద్దిసేపు నాకు వచ్చేస్తాడు కదా, అప్పుడు నిన్ను బాగా చూసుకుంటాడు. మన దగ్గర డబ్బులు ఉంటాయి అప్పుడు. నేను ఇచ్చేసి వెళ్తాలే దండిగా నీకు, ఓకేనా? ఓకేనా కాదా? ప్లీజ్ నాన్న, ప్లీజ్ బంగారు, ప్లీజ్. జస్ట్ ఓకే, 7 days ఉండేసి వస్తా. 100 days కాదు, 7 days. ఎందుకు వద్దో చెప్పు. నీకు అన్నము అవ్వ చేసి పెడుతుంది, డబ్బులు నేను ఇచ్చేసి వెళ్తా దండిగా. ఇంకా పాప ఒక్కటే కదమ్మా, నువ్వు ఉండకుండా ఉంటే పాపని ఎవరు చూసుకుంటారు చెప్పు? నువ్వు చూసుకోవాలి కదా. అమ్మ తర్వాత అక్కనే కదా చూసుకోవాల్సింది, చెప్పు. ఎక్కడన్నా నాన్న వాళ్ళు 24 hours ఇంట్లో ఉండి చూసుకుంటారా? వాళ్ళు 24 hours ఇంట్లో ఉంటే మనకు బువ్వ ఎట్లొస్తుంది డబ్బులు? అందుకు వాళ్ళు బయటికి పోయి పని చేయాలి కదా. మరి అందుకే నువ్వు చూసుకోవాలి. ప్లీజ్ నాన్న, జస్ట్ 7 days, ఓకేనా? 1 day పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేస్తా, ఓకే బేటా? బేటీ ఇటు చూసి చెప్పు, ఓకేనా? ఎందుకు వద్దు? డబ్బులు వద్దా నీకు? చెప్పు, పైకి చూసి చెప్పు ఆన్సర్. వద్దా? ఏడ్ చేస్తున్నావా? చెప్పు నాన్న. వద్దు, ఏడుపు వచ్చేస్తుంది. కవర్ చేసుకుంటున్నాలే. అబ్బో, కళ్ళల్లో నీళ్ళు చూడు. ఊరికేలే నాన్న, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నా? సరేనా? నాన్నని అడుగుదాంరా, నాన్న ఏమంటాడో చూద్దాం, ఓకే? హరి అయితే ప్రెజెంట్ నిద్రపోతున్నాను అనమాట. ఇప్పుడు అడుగుదాము. హరి, ఒక్కటి నేను చెప్తాను, ఒకసారి విను, తర్వాత మళ్ళీ పడుకుందాం. పిలుస్తుంది జిన్ను.
బిగ్ బాస్ నుండి ఫోన్ వచ్చింది హరి. నువ్వు నేను అంట వెళ్దామా? లేపు నాన్న, లేపు నాన్నని లేపు. అమ్మ వీడియో తీస్తుంది లే అని చెప్పు. అమ్మ వీడియో తీస్తుంది. హరి చెప్పు. ఎందుకు హరి? బాగా పోతే బాగా డబ్బులు వస్తుంది, మంచిగా ఫేమ్ అవుతాము. అదిగో చిన్ను కూడా చెప్తాను అంట. పోనా పాలు పోనా హరి. పిల్లలు మీ అమ్మ ఉన్నల్లా ఉంటారంటలే, నేను చెప్తా లేదొకటి. హరి విన్ అయితే మనకి 50 లక్షలు డబ్బులు వస్తుంది. హరి నువ్వు ఏంటి షన్ను నువ్వు ఏంటి ఊరికి ఎవరన్నా చెప్తారా నాన్నకి? చెప్పు హరి ప్లీజ్. హరి వెళ్ళేసి వద్దాము. నేను ఒక్కదాన్ని కాదు హరి, కప్పులు పిలుస్తున్నారు వాళ్ళు. పోయొద్దామా? నిజంగా ఇట్లా చూసి చెప్పు. పోయి ఏం చేయాలా? ఏమాట? వాళ్ళు చెప్తే ఆడతావా నువ్వా? డాన్స్ వేయాలి, వేస్తావా? డాన్స్ వచ్చా నీకు మరి? డాన్స్ వచ్చా షన్ను నాన్నకి? షన్ను డాన్స్ వచ్చా నాన్నకి? ఇందాక చేసిన వాళ్ళే షన్ను. పోయిరా పో నాన్న. పిల్లలను కూడా తీసుకెళ్దాం అయితే. మీ నాయన ఆడున్నాడు. పోయేసి వద్దాం మరి. సరే అయితే డాన్స్ నేర్చుకో, బాగా పాటలు పాడడం నేర్చుకో, గేమ్స్ ఆడడం నేర్చుకో, బాగా ఫిట్గా ఉండాలి. రేపు వెళ్ళి మనం షాపింగ్ చేసిద్దాం. మినిమం ఒక 50,000 కన్నా షాపింగ్ చేయాలి కదా. సరే వెళ్దామా రేపు? నిజంగానే? ఓకే అయితే బాయ్. అదనమాట. షన్ను అయితే అస్సలు ఒప్పుకోలేదు, హరి అయితే ఒప్పుకున్నాడు లాస్ట్కి చివరికి. అంటే వీడియో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదన్నమాట. చాలా డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తున్నాడు మాటలు. అలానే ఉండడు అనమాట. బయట చాలా తిట్టేస్తాడు ఊరికినే. ఇంకా వీడియో కోసం అలా మేనేజ్ చేస్తున్నాడు. సో ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ మీ ఇంట్లో కనుక ఒప్పుకుంటారా? మీరు ఎలా, మీ ఫ్యామిలీలో రియాక్షన్స్ ఉంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు మరి, ఈ వీడియోకి అయితే బై బై చెప్పేద్దాం. అంటే టేక్ కేర్, బై బై.